తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సిపిఐ నారాయణ. తెలంగాణ విమోచనపై గవర్నర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ సర్దార్ పటేల్ను ముందు తెలంగాణ ఉద్యమకారులుగా అవమానించేలా మాట్లాడారని అన్నారు. పవిత్రమైన ఈ పోరాటానికి ఆర్ఎస్ఎస్ అద్దాలు అంటిస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర పోరాటానికి తెలంగాణ ఉద్యమానికి బీజేపీకి సంబంధం లేదన్నారు. ఆయన గవర్నరా లేక బీజేపీ కార్యకర్తనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో లేని వారికి గవర్నర్ పదవులు ఇవ్వాలని, ఆర్ఎస్ఎస్ వాళ్లకు కాదని సూచించారు. ఎన్నికైన ప్రభుత్వాలను డార్క్లో పెట్టేందుకు గవర్నర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నారాయణ. తెలంగాణ ప్రజలు ఉద్యమానికి వచ్చి దాన్ని ఆక్రమించుకుందామని కోట ఆక్రమించే ప్రయత్నంలో రాజీ మార్గంగా దాన్ని విలీనం చేస్తున్నారు. దాన్ని నేను విలీన దినంగా నేను ప్రకటిస్తున్నాను. బీజేపీ వాళ్ళు విముక్తిగా ప్రకటిస్తున్నారు. విముక్తి అంటే అర్థం ఏంటి? ముస్లింల పైన జయప్రదమైనటువంటి ఉద్యమంగా భావిస్తున్నారు. ఇది కమానికలకు లోకంతా పచ్చకుందని చెప్పని 4,500,000 మంది చనిపోయారు నిజాం దక్కసలకు వ్యతిరేకంగా. 10 లక్షల ఎకరాల భూమిని ప్రజానికి పెంచారు. వేల గ్రామాలు విముక్తి చేశారు. అలాంటి మహత్తర సాయుధ పోరాటాలకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖత వహించింది. కానీ ఆ ప్రముఖ పాత్రను పట్టించుకోవడం కానీ ఏం చేయకుండా నిన్న గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నారు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏం సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరైన బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు 1925 ఆర్ఎస్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వేదించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడి లాఠీ దెబ్బ తగలలేదు, ఒక్కడి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటానికి పాల్గొలేదు. పైపించి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబ్ తొత్తులుగాను వచ్చినటువంటి బానిసలాగా చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం